అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక రాజ్యంలో రాజు ఏ విధంగా ఉంటే రాజకుమారుడు కూడా అదే విధంగా ఉంటారు. రాజుకి ఎటువంటి గుణగణాలు ఉంటే ఆ రాజకుమారుడు కూడా ఆ గుణగణాలన్నీ కూడా పుణికిపుచ్చుకుంటారు. దాన్ని మరొకసారి నిరూపితం చేశారు నారా లోకేష్ గారు. తన తండ్రి ఎంత మంచివాడో, ప్రజలకు ఎంత మంచి సేవ చేస్తారో, ఎంతలాగా ఆలోచిస్తారో అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న లోకేష్ గారు కూడా తన తండ్రిలాగే పరిపాలన చేయడానికి 100% ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, నేపాల్లో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అక్కడ ఒక తీవ్రమైన పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. దాంట్లో మన తెలుగు వాళ్ళు చాలామంది చిక్కుకుపోయారనమాట. ఇది తెలుసుకున్న నారా లోకేష్ గారు యాక్చువల్లీ ఈరోజు అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి అసలు వెళ్ళాలి నారా లోకేష్ గారు. కాకపోతే ఈ కార్యక్రమం కంటే అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఇంపార్టెంట్, మన తమ్ముళ్ళు మన అన్నలు ఇంపార్టెంట్ అని చెప్పేసి వెంటనే ఆ కార్యక్రమానికి ఆయన హాజరు కాకుండా వెంటనే సచివాలయంలోకి వెళ్ళి ఏం చేయాలి ఏంటి అన్న దాని మీద ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అసలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు నడుము మిగించారు. ఇందుకోసం నేడు అనంతపురంలో జరగనున్న సూపర్ 6 మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లుగానే ఆ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమానికి వెళ్లకుండా దీనిపైన దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షించనున్నారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ సెంటర్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఒక వార్ రూమ్లో అండి ఇదంతా. వెంటనే వెళ్ళి పరిస్థితి ఏంటి, ఎలా వాళ్ళని బయటికి తీసుకురావాలి, మనం ఏం చేయగలం అని చెప్పేసి ఒక సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళని బయటకు తీసుకురావడానికి సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో మంత్రి సమన్వయం చేయనున్నారు. అధికారుల తక్షణమే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఇప్పటికే ఆదేశించడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాలి, దీని మీద సమీక్ష నిర్వహించబోతున్నామని చెప్పేసి ఆదేశాలు కూడా జరిగిందంట. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగువారి వివరాలు సేకరించి తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురావడంపై కార్యాచరణ ప్రారంభించనున్నారు. మన వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు, అక్కడ పరిస్థితులు బాగోలేదని తెలుసుకుని ఎలాగైనా సరే దానికి సంబంధించిన వివరాలన్నీ కనుక్కోవాలి, తక్షణమే అందరూ ఇక్కడికి రావాలని చెప్పేసి ఆదేశించడమే కాకుండా కేంద్ర సహకారంతో అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా బయటికి తీసుకురావాలని చెప్పేసి ఒక సమీక్ష నిర్వహించారండి. మొత్తం ఎంతమంది చిక్కుకుపోయారు అక్కడ? 187 మంది. 187 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. వీరంతా నేపాల్లోని 4 ప్రాంతాల్లో ఉన్నారండి. అక్కడ ఉన్న 4 ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇలాగా సమాచారాన్ని బట్టి అక్కడ మొత్తం 187 మంది ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవకు పరిస్థితిని వివరించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూద్దామండి. ఇక్కడ వీడియో చూస్తే కనుక ఎంతమంది మంత్రులతో, వీళ్ళంతా అధికారులతో, శాఖల అధికారులతో అందరితో కూడా సమీక్ష నిర్వహించి లోకేష్ గారు ఇలాగా వెంటనే సమావేశం అయితే జరపడం జరిగింది. దీని మీద చాలామంది ప్రజలు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో చిక్కుకున్న వారిని టైం పాస్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా వెంటనే చర్యలు తీసుకుని వేరే కార్యక్రమం ఉన్నా సరే, మేము చేసిన మంచి పని గురించి చెప్పడానికి అవకాశం ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ముందు ప్రజలు, ఆ తర్వాతే మనం చేసిన దాన్ని చెప్పుకుందామని చెప్పేసి దానికి తగ్గట్టుగా లోకేష్ గారు వ్యవహరించిన తీరు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తిని కూడా ఆకట్టుకుంటుంది. అంటే అన్ని పనులు అందరూ చేయలేరు, అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. కానీ నేటి రాజకీయ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అధికారం ఉంటే దోచుకుందాము, దాచుకుందాము అనుకుంటున్నారు తప్ప ఇలాగ మన పని చేద్దాము, మన వల్ల ప్రజలకు లాభం చేకూరాలి, మనల్ని నమ్ముకుని మనకు ఓటేసి మనల్ని గెలిపించారు అని ఒక దృక్పథంతో ఎవరు ఉన్నట్లా, మంచి దృక్పథంతో ఎవరు ఉన్నట్లా. ప్రతి ఒక్కరూ కూడా నాయకులు ఈ విధంగా నారా లోకేష్ గారిలా కనుక ఆలోచిస్తే కనుక మన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా నారా లోకేష్ గారు ఈ ఒక్క విషయమే కాదండి, మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దాని మీద కూడా ఆయన చేపట్టిన శాఖల మీద కూడా చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు ఆయన. విద్యాశాఖ కావచ్చు, అలాగే ఐటీ శాఖ కావచ్చు, ఎలక్ట్రానిక్ శాఖలు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి
వేరే వేరే దేశాల నుంచి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడం కూడా చాలామంది వస్తున్నారు. దాంట్లో నారా లోకేష్ గారి పాత్ర కూడా చాలా ఉందని మనందరికీ తెలిసిందే. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.